నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి అక్రమాల మార్గదర్శికి గోప గుయ్యమనిపించిన సుప్రీంకోర్టు డిపాజిట్ల నిగ్గు తేల్చాల్సిందేనని కోర్టు ఇచ్చిన తీర్పు వార్తను సాక్షి ప్రముఖంగా బ్యానర్గా ఇచ్చింది. మిమ్మల్నే గెలిపించుకుంటామని నినదిస్తున్న ఏపీ ప్రజలు సరికొత్త రికార్డులకు వేదికగా మారిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంటూ మరో వార్తనిచ్చారు. నాలుక మడతేస్తూ నయవంచన. గతంలో వాలంటీర్లను నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వారికి కొత్తగా తాయిలాలు ఇవ్వటం ఆరంభించారు. జారుకుంటున్న జనసైన్యం, చంద్రబాబు చట్టంలో చిక్కున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ మరి కొన్ని స్టోరీలు ఇచ్చారు. ఇక సాక్షి తెలంగాణలో ఈ నెల 14 నుంచి ఇంటింటికి బీజేపీ, ప్రతి కుటుంబాన్ని 3 సార్లు కలిసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది బీజేపీ. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ కేసులో తాను బాధితురాలనని, నిందితురాలని కాదు అని ఆమె మీడియాకు లేఖ విడుదల చేశారు. జూన్ వరకు నీటి సమస్య రాదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారంటూ మరో స్టోరీ ఇచ్చారు. ఇక ఈనాడు కుమ్మరించేస్తోంది, వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న ఓ పార్టీ అంటూ ఏపీలో యథాప్రకారం అనేక వ్యతిరేక వార్తలతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు వార్తలను ప్రచురించింది. ఉగాది రోజున విశ్రాంతిలో సీఎం జగన్ నేతలైన ఎవరైనా రావద్దని ముందే ఆదేశాలంటూ వార్తనిచ్చారు. ఎమ్మెల్యేల పేరుతో జగన్ గూడు పుటాని అంటూ మరో చెత్త వార్తనిచ్చారు. ఇక విచిత్రం ఏంటంటే సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలంటూ వీళ్ళే తీర్పిచ్చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఇట్లా అరాచకంగా జర్నలిజం విలువల్ని మంటగలుపుతూ రాస్తున్నారు. ఈనాడు తెలంగాణలో మాత్రం అలాంటి వార్తలేమి రాయకుండా చాలా జాగ్రత్తగా బాగా జాకీలేసి లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గత ప్రభుత్వాన్ని కానీ ఇప్పటి ప్రభుత్వాన్ని కానీ. ఇక మాటల మంటలే అంటూ తెలంగాణ దేశంలో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు అంటూ కథనాన్ని ఇచ్చారు. తాగునీటి సరఫరాకు ఆర్థిక సంఘం నిధులు అంటూ మరో స్టోరీ ఇచ్చారు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందారు. 13 నుంచి కార్యరంగంలో కేసీఆర్, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. వడ్లకు వాన ముప్పు అంటూ 11 కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన, 10 రోజులవుతున్నా ప్రారంభం కాని కొనుగోళ్లు అంటూ మరో వార్తనిచ్చారు. అటకెక్కిన ధరణి ప్రక్షాళన, రెవెన్యూ సదస్సుల హడావుడి అంటూ ఒక సమస్యకు దక్కని పరిష్కారం అంటూ మరో వార్తనిచ్చారు. రేవంత్ గురి 14 సీట్లు గెలిపించుకునేందుకు మాస్టర్ ప్లాన్ అంటూ వెలుగు పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. బీఆర్ఎస్ మీటింగ్కి హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ అంటూ మరో వార్తనిచ్చారు. మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి, కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వం పెద్దలు అంటూ స్టోరీ ఇచ్చారు. కమలంలో కథనం, నేతల మధ్య ఆధిపత్య పోరు అంటూ ఆంధ్రప్రభ కథనాన్ని ఇచ్చింది. మోగిన కరువు ఘంటికలు, జలాశయాల్లో అడుగంటిన నీటి నిల్వలు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి మహిళల నుంచి గణనీయమైన మద్దతు లభిస్తోందని, దానికి ఉచిత బస్సు పథకం తదితర స్కీములు కారణమంటూ డెక్కన్ క్రానికల్ కథనాన్ని ఇచ్చింది. అటు రామ మందిర నిర్మాణాన్ని ఆపేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించిందని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు సంబంధించి 20 కంపెనీలు నిబంధనలు అతిక్రమించాయని, కొత్త కంపెనీలు వీటిని కొనుగోలు చేయకూడదని ఉన్నా 3 ఏళ్లు పూర్తి కాకుండానే బాండ్స్ కొనుగోలు చేయవద్దన్న రూల్ను ఈ కంపెనీలు అతిక్రమించాయంటూ హిందూ కథనాన్ని ఇచ్చింది. స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరాయన్న వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియాలో బ్యానర్గా ఇచ్చారు. భారత్ పాక్ సరిహద్దు వివాదంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే నేతల ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు ఓటర్లకు తెలియజేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక